పోలీస్ స్టేషన్కి తీసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా ఎల్డబ్ల్యూ పోలీస్ స్టేషన్ అంటే వామపక్ష తీవ్రవాదం ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా కట్టేటువంటి పోలీస్ స్టేషన్లు అయితేనేమి వీటన్నిటికి కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసుకుంటాం. ఫండ్స్ కనుక ఇమ్మీడియట్గా రాకపోయినట్లయితే ఎస్ రెంటెడ్ బిల్లు కొంతకాలం కొనసాగిస్తాం. బట్ ఖచ్చితంగా మా పోలీస్ స్టేషన్లు అన్నీ కూడాను సొంత భవనాలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మార్చుకోవడానికి దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎస్బీ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే డిసిఆర్బి కానీ అంటే లా అండ్ ఆర్డర్ కాని పోస్టుల్లో నేటివ్ ఆఫీసర్స్ వేయచ్చు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మాత్రం పోలీస్ స్టేషన్ మాత్రం వేయడం కుదరదు. ఎస్బీలో వేయచ్చు, డిసిఆర్బిలో వేయచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ దానికి వేయచ్చు, అట్లా వేయచ్చు తప్పించి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వేయడం కుదరదు. అక్కడ ఏదైనా పొరపాటు జరుగుంటే రెక్టిఫై చేసుకుంటాం. దాన్ని అక్కడ చేశారు కాబట్టి ఈయన కూడా ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడ పొరపాటు చేస్తే మేము రెక్టిఫై చేసుకుంటాం. లూప్ లైన్లో వేయచ్చు, డిసిఆర్బి ఎస్బీ వేసుకొని ట్రాఫిక్ మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తాను. 13 జిల్లాలుగా పరిగణిస్తున్నారా? 26 జిల్లాలు 13గానే పరిగణిస్తాం. దానికి సంబంధించిన కొంతమంది 26 జిల్లాలుగా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి కదా సార్. అదే ఒకటి పొరపాటు జరుగుంటే రివర్స్ చేస్తాం తప్పించి మాకు ఏంటంటే ఇది ఈ జిల్లాల కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అనమాట. అది ఏమంటారు 6 పాయింట్ ఫార్ములా 6 పాయింట్ ఫార్ములా అనేది మారలా. 26 జిల్లాలకు మళ్ళీ తిరిగి రాలా. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్లైస్ టు 13 డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. సో 13 డిస్ట్రిక్ట్స్ కానీ ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు చీరాలు వచ్చేసి బాపట్ల జిల్లా కదా అని చెప్పి వేయటం, బాపట్లకి వేయటం కుదరదు. అదేంటంటే చీరాల మొత్తం ఫెస్టివల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అట్లా ప్రతి ఒక్కరు నా విధంగా తీసుకోవాలా. ప్రమోషన్లో కూడా అన్యాయం జరుగుతుందండి ఇప్పుడు కూడా. జరగదు. లాస్ట్ టైం కూడా చూసాము. లాస్ట్ టైం యాక్చువల్లీ ఒకసారి ఏలూరు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. నాకు గుర్తుంది. ఏలూరు వాళ్ళకి చాలా మంది ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది, కర్నూలులో ఒకసారి ఎక్కువైంది, ఏలూరు. అందుకని ఏమనుకుంటామంటే అసలు అంతా స్టేట్ లెవెల్ ఒకసారి ఎస్ఐకి జాయిన్ అయిపోయాక స్టేట్ లెవెల్ సీనియారిటీ ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. బట్ అది ఎలా చేయాలో చూడాలి ఇంకా. బట్ ఒక్కోసారి చిన్న పొరపాటు జరుగుతాయి. అంటే ఒక అదృష్టం బాగుండి ఇక్కడ వేకెన్సీ ఎక్కువ వచ్చి కొత్త పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి, లేదా ఇంకో చోట ఏదైనా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి. బట్ ఏది అయినప్పటికీ నేను చెప్పేది ఏమిటంటే ప్రమోషన్స్ విషయంలో ఎస్ఐ టు ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ టు టీఎస్పీ కానీ అది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి ఎందుకంటే ఇన్స్పెక్టర్ నుంచి మేము స్టేట్ లెవెల్ సీనియారిటీ మెయింటైన్ చేస్తాం. అది అక్కడే జరిగింది సార్ పొరపాటు. రేంజ్ పరిధి డిఎస్పీ వేకెన్సీ ఉంటే ఇస్తానంటున్నారండి కానీ స్టేట్ చూడటం లేదు. అదే ఇప్పుడు నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇదే సమస్య వచ్చినప్పుడు ముందు ఏదో ఒకటి తొందరగా తెలుసుకోవడం బాబు, లేదా మొత్తం అందరికి లేట్ అయిపోతుంది. ఇవాళ 14 మంది ప్రమోషన్స్ వచ్చింది కదా, ఇమ్మీడియట్గా మేము మళ్ళీ ప్యానల్ పెడతాం. కొత్త ప్యానల్ పెడితే వేకెన్సీస్ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి ఫిల్ చేయడం అవకాశం ఉంటుంది. అంటే మనకి వేకెన్సీస్ ఉండాలి, ప్యానల్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఉన్నప్పుడు ఎవరు తగ్గుతుంది. ప్యానల్ అయిపోయింది. ఇప్పుడు ప్యానల్ 14 మంది లాస్ట్ మిల్లరు అంటే ఎలిజిబిలిటీ ఉన్నది 14 మంది మిల్లరు. 14 మందికి ఇవాళ ఇచ్చేసాం. సో సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మళ్ళీ కొత్త ప్యానల్ ఉంటుంది. కాబట్టి కొత్త ప్యానల్ తయారు చేసి ముందు వేకెన్సీ అని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచో ఉంటుంది సార్. సో ఈసారైనా సరే పోలీస్ రిక్రూట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన రిక్రూట్మెంట్లో మాకు చిన్న సమస్య వచ్చి ఆగింది కొంత కానిస్టేబుల్స్ వేకెన్సీస్. అది వీళ్ళని త్వరలో ముందు రిజాల్వ్ చేసేసి అప్పుడు కొత్త వాటి గురించి మేము అడగడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక చిన్న ప్రతిష్టంభన వచ్చింది పాత రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్స్ విషయంలో. అది ముందు రిజాల్వ్ చేయడానికి అన్ని విధాలు చర్యలు తీసుకుంటాం. అది కొంచెం చిన్న కోర్టు మ్యాటర్ ఉంటుంది. అది చూసేసి అది చేసినట్లయితే ఆ తర్వాత మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్కి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. పాత అయిపోగా కొత్త చేయడం కుదరవుతుంది. పనిచేసే పోలీసులే టార్గెట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్గా వాళ్ళ మీద తప్పుడు పిటిషన్లు పెట్టడం, వాళ్ళని వేధించడం జరుగుతుందండి. వాళ్ళతో పోరాడలేక పోలీస్ సిబ్బంది కొంతమంది వాళ్ళకి లోపాయికారి అయిపోతున్నారు సార్. ఇది చాలా తీవ్రమైన సమస్యగా క్షేత్రస్థాయిలో పోలీసులు ఎదుర్కొంటున్నారు. దీని మీద ఏదైనా చర్య చేపడతారు సార్? నేను చెప్తానండి. ఇందాక మీరు జవాబుదారీతనం అనేది దాని అర్థం ఏమిటంటే డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ ఉంటే కానిస్టేబుల్ వరకు అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏమిటంటే అది నేను నిష్కర్షగా చెప్పగలిగినట్టు నిర్మోహటంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మేమందరం ఇందాక ఏ విధంగా అయితే డీజీపీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారం అని చెప్పారో అందరం కూడాను వీఆర్ ఎంటైటిల్డ్ టు వీఆర్
వీఆర్ లైబుల్ ఫర్ స్క్రూటినీ. మా యాక్షన్స్ అన్నీ కూడా స్క్రూటినీకి వీఆర్ లైబుల్ ఫర్ దట్. సో ఒక పిటిషన్ అనేది ఆయన మీద పెడతారా ఈయన మీద పెడతారా అని చెప్పలేము. ఎవరి మీదైనా పెట్టచ్చు. దానికి ప్రాపర్ ఎంక్వైరీ చేసి మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది. ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్నకి, చాలా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అట్టని చెప్పి టక్కనే యాక్షన్ తీసుకోం. దానికి ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేశాకే చేయడం జరుగుతుంది. అదేవిధంగా జస్ట్ బికాజ్ ఒక పిటిషన్ వచ్చిందనో, ఆరోపణలు వచ్చినానో, పనిచేసేవాడి మీద పనిచేసేవాడికి రాళ్ళు తగులుతాయి. చెట్టున్న పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు బయటది. సో అవన్నీ జరుగుతాయి. అన్నీ ఐ అవేర్ ఆఫ్ ఆల్ దట్. అట్లని చెప్పేసి ఏది కూడా తొందరపాటు చర్యలు ఎవరి మీద తీసుకోవడం జరగదు. అది ఒకటేమిటంటే తొందరపాటు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకటి న్యాయం ధర్మం కాదు కదా, అది ఆలోచించేయాలని ఒకటైతే, రెండవది కోర్టులు చూసేది ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యేవా లేదా యాక్షన్ తీసుకోవడానికి కూడా. సో ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, ప్లస్ నిజంగా వాడు తప్పు చేసి ఉండాలా, ఈ రెండు గమనించి మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను వాళ్ళు మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఏ స్థాయి వారైనా మనోధైర్యం కోల్పోవద్దు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిందే. వాళ్ళకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం బాగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏఓబీ ప్రాంతంలో కూడా బాగా తగ్గిపోయింది. సో దాని గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. మన జిల్లా ఎస్పీలు అయితేనేమి, మా ప్రత్యేక దళాలు ఉన్నాయి కాబట్టి గ్రేవన్స్ కానీ ఎస్ఐపీ కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏదైనా చర్యలు తీసుకొని ఒక కౌన్సిలింగ్ లాగా లాయర్లని డాక్టర్ని కూడా పెట్టి ఇదంతా కూడా చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి మళ్ళీ అటువంటి కేసులు కనుక వచ్చినట్లయితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. వాటిని మళ్ళీ పాత పద్ధతి ప్రకారం కానీ ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా ఉన్నట్లయితే ఆలోచన చేసి ఖచ్చితంగా అరికట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ మధ్య మాకైతే మళ్ళీ అటువంటి కేసులు వచ్చినట్టుగా మా దృష్టికి రాలేదు. మీ దృష్టికి ఎవరు వచ్చినా కానీ ఇంకేమైనా కానీ మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తానండి. ఈ మధ్య మనకి ఒక రెండు చాలా చెప్పడానికి కూడా చాలా అభ్యంతరకరంగా జరిగినటువంటి రెండు లైంగిక దాడులు జరిగినాయి. ఒకటి ఉన్న 74 సంవత్సరాల వృద్ధురాల మీద లైంగిక దాడి జరిగింది. ఇంకొకటి 80 సంవత్సరాల వృద్ధురాల మీద జరిగింది. రెండిట్లో కూడా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది తప్పించి అసలు ఇది సమాజంలో ఎంత మనం తలదించుకోవాల్సిన విషయం, ఎంత సిగ్గుపడాల్సిన విషయం అని మనం అందరం కూడా అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఆలోచించాల్సిన విషయం అని చెప్పి నేను సిన్సియర్గా ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇటువంటివి జరగకుండా ఎలా కాపాడాలి అని ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అత్యంత హేయమైనటువంటి విషయం. అదేవిధంగా చిన్నపిల్లలు బాలికల మీద జరుగుతుండే లైంగిక దాడుల్ని ఎలా అరికట్టాలనే విషయంలో కూడాను మనం అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి చట్టాన్ని అమలు చేయటం, చట్టం ప్రకారం కేసులు పెట్టడం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అవగాహన సదస్సులు అయితేనేమి, వాళ్ళలో ఒక ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకు కూడాను ఇవాళ అనుకుంటాను మగపిల్లలను తీసుకెళ్ళి అఫెన్స్ చేయబారు గౌతమ్ తీసుకెళ్ళి అతని మీద అన్యాచురల్ అఫెన్స్ ఉంటుంది చేయడానికి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇవి జరగకుండా ఉండడం కోసం చిన్నపిల్లలకు దగ్గర నుంచి వాళ్ళకి ఇతరుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళని దగ్గర తీసుకునే విధానం అయితేనేమి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాలు కానీ స్కూల్ దగ్గర నుంచి అన్ని నేర్పించి వాళ్ళకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి అన్ని స్కూల్స్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మా SHOs అక్కడ పోయి అన్ని చోట్ల కూడాను వీటి గురించి ఒక గాంజా విషయం అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అండ్ విమెన్ అన్న విషయం అయితేనేమి, అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం ఉంటేనేమి, ఎన్నిటి విషయాలు కూడాను వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం, కార్యక్రమాలు చేపడతా ఉన్నాం, విస్తృతంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దీనివల్ల ఎందుకంటే ఈ అఫెన్సెస్ ముఖ్యంగా ఆపటమే, సైబర్ క్రైమ్ ముఖ్యంగా ఆపటమే మార్గం తప్పించి జరిగాక వాటిని పూర్తిగా మేము డిటెక్ట్ చేయగలమా లేదా అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే తొందరగా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అక్కడ పోయేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండదు, మనిషి దొరకడు, అది ఒక ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. అంటే KYC పర్టికులర్స్ అన్ని బ్యాంకులకు సరిగ్గా సమర్పించకుండా నార్త్ ఈస్ట్లో అవి చేసేటువంటి అఫెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే చర్యలు తీసుకుంటాం. సంబడి సెడ్ సంథింగ్. ఇప్పటికే జత్వానీ కేసులో 3 IPS అధికారులని సస్పెండ్ చేశారు సార్. దీని వెనకాల ఈ ముగ్గురేనండి, ఇంకెవరైనా ఉన్నారో? విచారణకి ఇంకా ఎంతకాలం పడుతుంది సార్? మా విచారణ ప్రస్తుతం వచ్చిన
దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ప్రాథమిక విచారణ అంటారు, దీన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. దీని తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి. మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేది మన ఏపీ సిసిఏ రూల్స్ అంటారు, దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి. ఇక్కడ రూల్ 20 అనేది మేజర్ ప్యారల్ ప్రొసీజర్స్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇది చేయడం జరుగుతుంది. సో దానికి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది కొంచెం. వాటికి ఈసారి ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, మీకు తెలిసి మామూలుగా చిన్న చిన్న కేసులు మీరు చూస్తూ ఉంటారు, అది చిన్న తప్పు చేసిన గురించి వాటికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కూడా తీసుకొని వారి సమక్షంలో ఎంక్వైరీ చేసి వారికి ఉన్నట్టు అభియోగాలు చూపించి, సాక్ష్యాలు చూపించి, ఆధారాలు చూపించి, వారేమైనా చెప్పేది ఉంటే కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అన్ని పరిగణనలో తీసుకొని కాంపిటెంట్ అథారిటీ విల్ టేక్ ఎ డెసిషన్. సో దాన్ని చేయడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. ఇదేమిటంటే ప్రాథమిక విచారణలో వచ్చినటువంటి వివరాల ప్రకారం చేసినటువంటి యాక్షన్. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాక ఉన్నటువంటి ఆరోపణలను చూసి వారిచ్చే ఎక్స్ప్లెనేషన్ అన్ని చూసినాక వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.